కి స్వాగతం. శ్రీరామనవమి సందర్భంగా జొన్నవాడలోని శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామి దేవాలయంలో ఆదివారం సీతారామ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని జయప్రదం చేయాలని వరదరాజస్వామి దేవాలయం మాజీ చైర్మన్ మరియు భక్త మండలి పెళ్ళిళ్ళ సాగర్ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ, విశ్వనామ సంవత్సరము శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం సీతారామ కళ్యాణ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ఈ సంవత్సరం కళ్యాణ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆదివారం ఉదయం జరిగే కళ్యాణ మహోత్సవానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఉత్సవాలను హాజరై దేవుని కృపకు పాత్రులు కావాలని తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవాలను ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతున్నారు. అందరికీ నమస్కారం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి దేవస్థానం నందు జొన్నవాడ క్షేత్రంలో రేపు అనగా విశ్వావసు నామ సంవత్సరం 6 ఏప్రిల్ 2025 నాడు శ్రీరామనవమి సందర్భంగా గత 4 సంవత్సరముల నుండి ఈ యొక్క శ్రీరామనవమి కళ్యాణం మహోత్సవం మరియు గ్రామోత్సవం పరంపరగా జరుపుకుంటూ వస్తున్నాము. దీనికి ఉభయకర్తలు మరియు గ్రామస్తులు మరియు భక్తులు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం లాగా దిగ్విజయం చేయవలసిందిగా శ్రీయుత ఎమ్మెల్యే గారు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారిని, శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మరియు దైవ కార్యక్రమం కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే విధంగా దిగ్విజయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీవార్లి ఆశీస్సులు పొందవలసిందిగా శ్రీ మాజీ ఎమ్మెల్యే గారు మరి మాజీ మంత్రివర్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మా మనవి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరూ కూడా నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో శ్రీరాముని సీతామాత మహా
కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు అన్నదాన కార్యక్రమం కూడా జరుగును. ఈ స్వీకరించి ధన్యులు కావాల్సిందిగా మా మనవి. కార్యక్రమంకు ప్రతి సంవత్సరం ఉభయదాతలుగా సింగిరి మధు వారి దంపతులు, సింగిరి రాము వారి దంపతులు వ్యవహరిస్తున్నారు. ధన్యోస్మి.